నమస్కారం పిఓ సారు, మా బాధ పట్టించుకోండి సారు. ఇప్పుడు మా తరఫున మళ్ళీ వేరే వర్కర్లను పెడతారని మీరు చెప్పారంట సారు. కానీ మా బాధ మీకు అర్థమయ్యేలాగా ఈ ఒక్కసారి మా వైపు ఆలోచించండి. మేము పొద్దున్న వస్తే సాయంత్రం దాకా కష్టపడుతున్నాం. వందలాది మంది పిల్లలకు వండి పెడుతున్నాం. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాం సారు. మా బాధలు అసలు చెప్పతరం కాకుండా అయినాయి. 6 నెలల నుండి జీతం లేదు, అయినా మేము పనిచేస్తూనే ఉన్నాము. కానీ మా బాధ ఈసారి అసలు ఎవరికి చెప్పకుండా పట్టించుకునేటట్టు లేరు కాబట్టికే మేము బయటకు వచ్చినాము. మరి మా సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము చేసుకునే మా కష్టానికే మేము అడుగుతున్నాం కదా సారు. మా పిల్లల్ని కూడా వదిలేసి ఇంటి కిరాయిలు కట్టుకోలేక, ఇటు కరెంటు బిల్లు కట్టుకోలేక, పిల్లల్ని కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితి లేదు సారు ఇంట్లో. అలాంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం. మరి నెల జీతాలు లేవు, 30 ఏళ్ళ నుండి చేస్తున్నాం కదా, పర్మనెంట్లు లేవు, కనీసం టైం స్కేల్ కూడా లేదు కదా సారు. 16 ఏళ్ళతోటి మా బతుకులు ఎట్లా బాగుపడతాయి? మేము బీదవాళ్ళం కాదు సారు. మా వైపు దయ ఉంచండి, వేరే వాళ్ళని పెట్టుకోకండి. మమ్మల్ని మా సమస్యని మా పిఓ గారే మా సమస్య తీర్చేవాళ్ళు కదా. మరి పోయి మన ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు సార్? మా బాధను మీరు చెప్పండి. మేము పిల్లలకు పొద్దున్న లేస్తే 5 గంటలకు వస్తే సాయంత్రం 7 అవుతుంది. మేము ఎంత కష్టపడుతున్నామో, కష్టపడకుండా మేము డబ్బులు అడగట్లేదు సార్. మేము పిల్లలకు బాత్రూమ్లు కడిగేది మేమే, వాళ్ళకు మంచినీళ్ళు అందించేది మేమే. ఇంత మంచిగా వందలాది మంది పిల్లలకు వండి పెట్టే మాకే ఇలా మాకు కడుపుకు అన్నం లేకుండా అయ్యింది. పిల్లలకు పెళ్లిళ్ళు చేసే పరిస్థితి లేదు, మాకు రోగాలు వస్తే చూపించుకునే శక్తి లేదు, మాకు సెలవులు లేవు కదా సారు. దయచేసి మీరే కదా, 1 రోజు 2 రోజులు పోతే పిల్లలకి ఎట్లా అమ్మని హెచ్చాలు వార్డెన్లు వాళ్ళు దయచేసి మా బతుకులు ఇంత బువ్వ పెట్టే తింటున్నాం. కానీ మీ జీతం లేకుండా అయితే ఇంట్లో గడవదు కదా సార్. మీకు దండం పెడతాం. మా బాధను చూసి మేము నిజంగా కష్టపడితేనే మాకు జీతం పెంచండి, కానీ కష్టం లేనిది మేము జీతం అడగట్లేదు సార్. 16,000 రూపాయలు అవి ఎటుపోతే ఎటుపోదు. 6 నెలలకు ఒకసారి జీతం వస్తుంది, ఆ వడ్డీలకి సరిపోతున్నాయి. పెద్దగా రోగం వస్తే అసలు హాస్పిటల్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది. పిల్లల చదువు లేనిది, అందరు భర్తను పోగొట్టుకొని ఒక్కడి భూమి కోసం వచ్చిన వాళ్ళు దయచేసి ఆలకించండి. ముఖ్యమంత్రి గారికి చెప్పండి. మేము పేదవాళ్ళం, ఛార్జీలు పెట్టుకొని రాలేము. అలాంటి పరిస్థితుల్లో మేము ఇవాళ బయటికి వచ్చినామంటే మా బాధ మీరు అర్థం చేసుకోండి. అందరి బాధ ఒకటే సార్. మాకు రెగ్యులర్ చేయమని మేము మిమ్మల్ని కోరుతున్నాం. మా జీతాలు నెల ఇచ్చి మాకు అదే 26,000 మాకు ఇచ్చి మాకు టైం స్కేల్ చేపిస్తే మేము మనసులో పెట్టుకుంటాం. మేమే పోయి మా పిల్లలకు వండి పెట్టుకుంటాం సార్. మేము బాత్రూంలు కడిగేటోళ్ళం, మేము డైలీ వేజ్ వాళ్ళమే. అన్నం వండేటోళ్ళం, మేము డైలీ వేజ్ వాళ్ళమే. పిల్లలకు మంచి కానీ చెడు కానీ చూసేటోళ్ళం, మేము డైలీ వేజ్ వాళ్ళమే. మా డైలీ వేజ్ వాళ్ళంటే తక్కువ చూపు చూసే వాళ్ళకు మీరే సమాధానం చెప్పండి సార్. మేమైతే ఏమి అనలేము, ఎవరిని కూడా నొప్పి పెట్టలేము. మేము వాటర్లను అడగండి, మేము చేస్తున్నామో చేయట్లేదు, హెచ్చాలని అడగండి, పిల్లల్ని అడగండి. మేము కష్టపడుతున్నాం, మా బాధను పట్టించుకోండి సార్. ఈ ఒక్కసారి మా జీతాలు మేమంటూ అసలు గవర్నమెంట్లో మేము గుర్తింపే లేకుండా పోయినాం కదా. మేము ఎవరినైనా ఏమైనా ఒక మాట అన్నాము. మా బాధను ఎవరితో చెప్పుకోలేక అది ప్రభుత్వాలకు, ప్రతి ఒక్క నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు తిరిగి అలసిపోయినాం సార్. దయచేసి మేము పనిచేసే కాడ వేరే వాళ్ళని పెట్టొద్దు. మేము బాధతో మిమ్మల్ని ఏడుకుంటున్నాం. మాకు టైం తీసుకెళ్ళి ఇప్పియండి. మా అరువులే, మేము 30 ఏళ్ళ నుండి చేయిస్తున్నాం కదా, మేము అరువులమే కదా. మాకు రెగ్యులర్ ఇప్పియండి, మాకు నెల జీతాలు ఇవ్వండి. మా డ్యూటీ స్థానంలో, మా స్థానంలో వేరే వాళ్ళను తీసుకోవద్దని మీకు చేతులైతే నమస్కరిస్తున్నాం సార్. మా బాధ ఆలకిస్తారని మేము కోరుతున్నాం సార్.